ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్సుకు సంబంధించి మనకి ఈరోజే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 5th అక్టోబర్ ఈవినింగ్ 4 PM అని చెప్పారన్నమాట. మనకి రిలీజ్ చేసిన తర్వాత అసలు ఎలా వస్తుంది, వెబ్సైట్లో ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే ఒక డెమో ఫార్మేట్లో కూడా చూపిస్తానమాట. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది, ఈజీగా అర్థమైతే అవుతుందన్నమాట. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ రూపంలో ఇలా మనకి ఒక పాపప్ అయితే వస్తుందన్నమాట వెబ్సైట్లో, న్యూ అని సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసామని. దాని తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనే కాలంలో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ అని చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఆన్లైన్ సీట్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ హార్న్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ అని ఈ విధంగా వస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అయితే కావడం జరుగుతుందన్నమాట. డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని మెయిన్గా ఇక్కడ మనం ఏమేమి ఎంటర్ చేయాలంటే మన ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మన ఏ కాలేజీ వచ్చింది, మనకి సీట్ అలాట్ అయిందా లేదా, అలాట్ అవుతే ఏ కాలేజీలో వచ్చింది అంతా మనకి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈవినింగ్ 4 PM తర్వాత మనకి వెబ్సైట్లో లింక్స్ అయితే యాక్టివ్ చేస్తారు. మనకి మెయిన్గా కావాల్సింది ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు ఉంటే సరిపోతుందన్నమాట. పక్కన సబ్మిట్ ప్రెస్ చేస్తే మన డేట్ అయితే రావడం జరుగుతుంది. సీట్ వచ్చిందంటే ఏ కాలేజీలో వచ్చింది అని వస్తుంది, రాలేదంటే మనకి ఏమైతే చూపించదు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.